హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు అయితే మేము కాకినాడలో ఉన్న అన్లిమిటెడ్ రెస్టారెంట్కి అయితే విజిట్ చేసాము. ఇక్కడ లోపలికి వెళ్ళంగానే అంబియన్స్ అయితే చాలా బాగుంది. అండ్ లోపలికి వెళ్ళంగానే మంకీ మామ అయితే హాయ్ అంటూ వెల్కమ్ చెప్పాడు. వీళ్ళైతే మాక్టైల్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మాక్టైల్ కూడా టేస్ట్ అయితే బాగుంది. నేనైతే టేస్ట్ చేసాను. అండ్ ఇక్కడ అంబియన్స్ కూడా యావరేజ్గా నీట్గా ఉంది. నాకైతే బాగా నచ్చింది అంబియన్స్. ఫైనల్గా అంబియన్స్ అయితే ఓకే. అండ్ వీళ్ళైతే కొత్తగా టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా చూపించేశారనమాట. నేనైతే ఎక్కడ చూడలేదు ఈ హోటల్లో తప్ప. ఫైనల్గా మావాడైతే వెజ్ స్టార్టర్ అయితే ఆర్డర్ చేశాడు, పన్నీర్ కర్రీ. టేస్ట్ అయితే ఓకే, నాకు కూడా బాగా నచ్చింది. నేను కూడా టేస్ట్ చేశాను. ఫైనల్గా అయితే మేము చెప్పుకున్న అన్లిమిటెడ్ స్టార్టర్స్ అయితే వచ్చేసినాయి. అండ్ నేనైతే ఫస్ట్ అపోలో ఫిష్ అయితే టేస్ట్ చేశాను. అపోలో ఫిష్ టేస్ట్ అయితే చాలా బాగుంది, చితక్కొట్టేసింది. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే నేను చికెన్ వింగ్స్ అయితే టేస్ట్ చేశాను. చికెన్ వింగ్స్ అయితే ఓకే టేస్ట్ అంత ఎక్కువ అయితే కాదు. ఫైనల్గా అయితే చిట్టి రొయ్యలతో అయితే ఎండ్ చేశాను. చిట్టి రొయ్యలు అయితే టేస్ట్ అయితే చాలా బాగుంది. అపోలో ఫిష్ అండ్ చిట్టి రొయ్యలు అయితే చాలా బాగుంది. అండ్ దీని కాస్ట్ వచ్చేసి 380 రూపీస్. వర్త్ అనే చెప్పాలి. మెయిన్లీ స్టార్టర్స్ బాగా ఇష్టపడే వాళ్ళకి అన్లిమిటెడ్ స్టార్టర్ 380 రూపీస్ అనేది బెస్ట్ ఆప్షన్ అనమాట. ఈ అన్లిమిటెడ్ స్టార్టర్లో మనకి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటంటే, మనకి ఫస్ట్ అయితే 4 కాంబో అయితే ఇచ్చారు. చికెన్ 65, చికెన్ వింగ్స్, అపోలో ఫిష్ అండ్ చిట్టి రొయ్యలు. ఫస్ట్ ఇచ్చిన కాంబో ఫినిష్ అయినాక మాత్రమే సెకండ్ అయితే రిపీట్ చేస్తారు. మనం ఏదైనా ఐటమ్ వేస్ట్ చేస్తే మనకి 80 రూపీస్ చార్జ్ చేస్తారు ఈచ్ ఐటమ్కి వచ్చేసి. వన్స్ కాంబో ఫినిష్ అయినంత మాత్రమే నెక్స్ట్ కాంబో అయితే ఆర్డర్ చేసుకోవాలి. మాతో వచ్చిన అన్నయ్యలు అయితే వెజ్ తిన్నారు. దీంట్లో వెజ్లో అయితే అన్లిమిటెడ్ లేదంట, సో వాళ్ళైతే విడిగా స్టార్టర్స్ చెప్పుకున్నారు. అండ్ దీంట్లో పెప్పర్ మష్రూమ్ అండ్ చిల్లీ పన్నీర్ చెప్పారు. టేస్ట్ అయితే చాలా బాగుందంట. మేమైతే ఫుల్గా తినేద్దామని వెళ్ళాము, కానీ మా వల్ల అయితే అవ్వలేదు. ఫస్ట్ కాంబోతో మాత్రం సరిపెట్టేసాము. నెక్స్ట్ కాంబో ఆర్డర్ చేయాలంటే ఒకసారి ఆలోచించాలి, ఎందుకంటే ఐటెంకి వచ్చి 80 రూపీస్ ఛార్జ్ చేస్తారు. సో మేమైతే ఓకే సాటిస్ఫై అయ్యాము.